జోరు చూస్తుంటే బంగ్లాదేశ్కి వైట్ వాష్ తప్పేలా లేదు. అంతేకాదు, ఇదే ఊపులో రోహిత్ సేన త్వరలో స్వదేశంలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్దర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఇట్టే సాధించేలా కనపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపుల్లో కీలక పాత్ర వహిస్తున్న భారత పేస్ విభాగంపై పాక్ దిగ్గజ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని, మరో 2 నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్కు తాను ఓ కీలక సూచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఓ ఆటగాడిని అర్జెంటుగా జట్టులో చేర్చుకుంటే భారత పేస్ దళం మరింత పటిష్టంగా ఉంటుంది అని సూచించాడు. అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశారు. మరొక సీనియర్ పేసర్ షమి లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. అయినప్పటికీ కళ్లు చెదిరే ప్రదర్శన చేసి బంగ్లాకి చుక్కలు చూపించారు. ఇక ఇప్పుడున్న భారత పేసర్లకు తోడుగా యువ పేసర్ మయాంక్ యాదవ్ను కూడా జట్టు కోసం సిద్ధం చేయాల్సిందిగా పేర్కొన్నాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ యాదవ్ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందని పేర్కొన్నాడు. కాబట్టి మయాంక్ యాదవ్ కూడా టీమిండియాతో చేరితే ఇక రోహిత్ సేనకు తిరుగుండదు అని, అతడి పేస్కు బౌన్స్ తోడైతే ప్రత్యర్థి బ్యాటర్కు అత్యంత ప్రమాదకారిగా మారతాడు అంటూ కితాబిచ్చాడు. ఇక ఆస్ట్రేలియా పిచ్ల్లో బౌన్స్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆసీస్తో 5 టెస్టుల సిరీస్లో అతడు ఆడాలని కోరుకుంటున్నా. అందుకోసం భారత సెలెక్టర్లు ఈ యువ ఆటగాడిని సిద్ధం చేయాలి అని అఖ్తర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ఫాస్టెస్ట్ బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ పేసర్ని ఆసీస్ సిరీస్కి ఎంపిక చేయాల్సిందిగా అఖ్తర్ పేర్కొనడంపై మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.